తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘం బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో భేటీ కానుంది. కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు పెంపు విషయంలో ఆర్థిక సంఘాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. జనాభా ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది. వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుల నిధులను పెంచాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయం విషయంలో కూడా మార్పులు చేయాలని కోరనుంది. ఇక ప్రజాభవన్లో అరవింద్ పనగారియా బృందానికి భట్టి విక్రమార్క విందివ్వబోతోంది. ఆ తర్వాత ఆర్థిక సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తారు. 15వ ఆర్థిక సంఘం కింద జిహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామాన్ని సందర్శించబోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తారు. రేపు ఈ బృందం తిరిగి వెళ్ళిపోబోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, అలాగే పెంపు విషయానికి సంబంధించి విపత్తు వచ్చినప్పుడు ప్రతిసారి నిధుల కోసం వెతుక్కోకుండా దానికి సంబంధించి అమౌంట్ పెంచాలంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఆ బృందం ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, విపత్తుకు సంబంధించి అంటే ప్రతిసారి జరుగుతున్న అంటే అంచనా వేయడం, కేంద్రానికి నివేదిక పంపించడము, ఆ తర్వాత వచ్చే అమౌంట్ కోసం ఎక్స్పెక్ట్ చేయడము, ఇలాంటివన్నీ జాప్యం జరుగుతున్న నేపథ్యంలో చాలా అంశాలను ముందుంచినట్టుగా తెలుస్తుంది తెలంగాణ సర్కార్. డీటెయిల్స్ తెలియజేయండి. ఇక ప్రతిసారి వరదలు, విపత్తులు సంబంధించిన నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి ఇక ఇప్పటికే రాష్ట్రానికి ఉన్న నిధులు వాడుకోవాలని కేంద్రం చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది, మాకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. ఈ నేపథ్యంలో ఇదంతా సహజమైన ప్రక్రియ. రాష్ట్రాలు అడగడము, కేంద్రం తోచినంత ఇవ్వడము, ఇది వ్యవస్థ రెగ్యులర్ గా కొనసాగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఇక 16వ ఆర్థిక సంఘం ఒక కమిషన్ కావచ్చు, దానికి సంబంధించిన చైర్మన్ మెంబర్స్ తో ఈ రోజు ప్రజాభవన్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి నేతృత్వంలో ఈ యొక్క సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా ప్రతి 5 ఏళ్లకోసారి ఈ యొక్క కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చ చేయడం కావచ్చు. ఇప్పుడు తాజాగా 16వ ఆర్థిక సంఘం సంబంధించిన సమావేశాలు ఇప్పుడు ప్రజాభవన్ లో జరగడం కావచ్చు. మొత్తానికి ఈ యొక్క సుదీర్ఘ ప్రణాళిక మీద రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు, కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో కావచ్చు, మొత్తానికి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ఇక కేంద్రం నిధులు సద్వినియోగం చేస్తున్నారా, ఎలాగా వినియోగిస్తున్నారని చెప్పి కేంద్రానికి సంబంధించిన ఆర్థిక సంఘం నిపుణులు అయితే క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సమావేశమై సమీక్ష నిర్వహించడం కావచ్చు, నిధులను ఎలా వినియోగించుకోవాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి సద్వినియోగం చేసే దిశగా కావచ్చు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అప్పీళ్ల విషయంలో కావచ్చు, మొత్తానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో ఏ మేరకు ఇస్తున్నాము, దీని పట్ల క్షేత్రస్థాయిలో ఎవరెవరికి అందుతున్నాయో దాని పట్ల కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించే అవకాశం ఉంది. మొత్తానికైతే ఇక 16వ ఆర్థిక సంఘం ఈ యొక్క సమావేశంపై మాత్రం తెలంగాణ రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించిన నేపథ్యంలో 5,300 కోట్ల పైగా కూడా
ఈ నష్టం జరిగింది. వెంటనే జాతీయ విపత్తు నిధి నుంచి కూడా ఈ మొత్తాన్ని మాకు వెంటనే కేంద్రం శాంక్షన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి మనకు తెలిసిందే. దీన్ని జాతీయ విపత్తుగా కూడా గుర్తించాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక జాతీయ విపత్తు నిధి నుంచి కూడా సుమారు 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి ఇప్పుడు తక్షణంగా వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక 3300 కోట్ల రూపాయలు కూడా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు మరి కేంద్రం వరద సాయం ప్రకటించిన నేపథ్యంలో మొత్తానికి ఈ అంశాలపై మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంత ఈ బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే ఒక కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సాయం ప్రకటిస్తున్నామని కేంద్రం చెప్తోంది. అలాగే జాతీయ విపత్తు నుంచి కూడా ఆ నిధి నుంచి కూడా నిధులు వాడుకోవాలని మరి బీజేపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి ఇక కొంత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం కొంత సత్వర సాయం అయితే కేంద్రం ప్రకటించిందని మనకు స్పష్టమవుతోంది. ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మరి ఇటు అంటే ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన మరి కాంగ్రెస్ బీజేపీల మధ్య రాష్ట్రంలో మాత్రం కొంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం సంబంధించి కూడా మరి ఇప్పుడు సమావేశం జరగడం అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.